సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి గురించి తెలుసుకునే ముందు ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది. నవంబర్ నెల 22 వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది. నవంబర్ నెల 22 తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆచరించడం, ముఖ్యంగా దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు, దీపదానాలు చేయడం, నదుల్లో కోనేట్లలో దీపాలను వెలిగించి వదలడం, వనభోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఉపాసనతో శివ పూజలు నిర్వహించడం, శైవక్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం, సూర్యోదయానికి ముందుగానే వేకువజామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం, నదీ స్నానాలు కానీ, కోనేటి స్నానాలు కానీ, సముద్ర స్నానాలు ఆచరించడం, నిరంతరం భక్తి భావనతో దీక్షా తత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు. కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది. ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు. ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని గురువు పొందుతాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది. ఈ విధంగా గ్రహ సంచారం కొనసాగేటువంటి ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నవంబర్ నెలంతా కూడా అష్టమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వ్యాపారపరమైనటువంటి లాభాలు కానీ, జన సహకారం కానీ, పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే మీరు పదోన్నతులు కానీ, అవకాశాలు కానీ, మంచి ఫలితాలు కానీ అందుకునే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల, కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను సజావుగా ముందుకు తీసుకెళ్తారు. కుటుంబం కోసం ఎక్కువ కష్టపడతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక రాహువు ఈ నవంబర్ మాసమంతా కూడా లాభములో కుంభరాశిలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి 2025 నవంబర్ మాసంలో ఈ బుధుడు, గురువు, రాహువు సానుకూలంగా సంచరిస్తుండగా సూర్య భగవానుడు, కుజుడు, శుక్రుడు, శని, కేతువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నవగ్రహ శాంతికి మీరు పరిహారాలు నిర్వర్తించుకోండి. అనగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవగ్రహ శాంతి చదివించుకోండి. నిత్య గణపతి ఆరాధన చేస్తూ సూర్య ఆరాధన చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈ మేషరాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి ఈ నవంబర్ మాసంలో అవకాశం ఉంటుంది.